ఫ్రెండ్స్, లిక్కర్ మాఫియా. ఒక్క నిమిషం, మా ఎడిటర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఆ? పవన్ కళ్యాణ్ గారి వీడియో ప్లే చేసి కంటెంట్ చెప్పాలా? పాపం ఎడిటర్ గారి రిక్వెస్ట్ ఏంటంటే, ముందే పవన్ కళ్యాణ్ గారి వీడియో ప్లే చేయాలంట, తర్వాత కంటెంట్ మాట్లాడాలంట. లేదు, స్టార్టింగ్ కంటెంట్ కాసేపు మాట్లాడి ఎమ్మటనే పవన్ కళ్యాణ్ గారి వీడియో ప్లే చేద్దాం. ఒప్పుకున్నాడండి మా ఎడిటర్, చాలా మంచివాడు. టాపిక్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు స్టేట్లో ఉన్నారా లేక పడుకుంటున్నారా? అంటే మామూలుగానే డౌట్ వచ్చింది. మీరు ఏంటి, మీ వాయిస్ ఏం పెరగట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్స్ ముందు తెగ ఊగిపోయేవారు కదా జగన్ గారి మీద. జగన్ గారి హయాంలో మందు గురించి, మీరు లెక్కర్ గురించి చాలా డాన్స్ చేసుకుంటూ మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది డౌట్ వస్తుంది. ఒకసారి మీరు జగన్ గారి మీద, లిక్కర్ స్కామ్ మీద ఏ విధంగా మాట్లాడారో అది చూసి మాట్లాడండి. 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, కొట్టావు. మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్, నిన్ను క్షమించకూడదు. 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్. మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్. పవన్ కళ్యాణ్ గారు, మీలాగా డైలాగులు చెప్పలేం కానీ కొంచెం ట్రై చేద్దాం. మందు ప్రియుల పొట్ట కొట్టావు జగన్, మందు ప్రియుల గుండె దోచావు జగన్ అని తెగ ఊగుకుంటూ డైలాగులు కొట్టారు కదా. మరి కూటమి ప్రభుత్వంలో ఏకంగా ఫ్యాక్టరీలు నిర్మించి కల్తీ లిక్కర్ తయారు చేస్తుంటే ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? అందుకే అన్నాను, పడుకుంటున్నారా లేక ఏదైనా కంట్రీస్ లో తిరుగుతున్నారా అనేది డౌట్ వచ్చి అడిగాను. ఇప్పుడు కూడా జగన్ గారి మీద నిందేస్తారా, లేదు కామెంట్ చేస్తారా? ప్రతి 4 మందు బాటిల్లో 1 బాటిల్ కల్తీ అని కామెంట్ చేస్తారా? మందు ప్రియుల గుండె దోచావు చంద్రబాబు అని కామెంట్ చేస్తారా? మందు ప్రియుల పొట్ట కొట్టావు చంద్రబాబు అని కామెంట్ చేస్తారా? అంటే ఇంత సడన్ గా చేయమని చెప్పట్లేదు, మీకు ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్ టైం ఉంది కాబట్టి ఆ టైంలో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ లోకి వచ్చి మీ వారాహి ఏదో ఉంటది కాబట్టి ఆ వారాహి ఎక్కి అప్పుడు మీరు మంచిగా ఇలా షేక్ చేస్తూ ఇలా చిమ్ముతూ మీరు అప్పుడు కామెంట్ చేయొచ్చు. ఇంకా ఎలక్షన్ కి 3.5 years టైం ఉంది కాబట్టి టేక్ యువర్ ఓన్ టైం. ఈలోపు కల్తీ మద్యం తాగి పాపం వాళ్ళు చచ్చిపోతారు. కల్తీ మద్యం మీద 1,000 కోట్లు దోచుకుంటారు. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి. థ్యాంక్ యూ.